మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నమస్కారం, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు సుమాడా. అస్సలు తగ్గేదేలే. వేసేటువంటి ప్రతి స్టెప్స్ కి క్లాప్స్, విజిల్స్, ఆడియన్స్ కొట్టేలాగా చేసేటువంటి కొరియోగ్రాఫర్స్ వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ యశ్వంత్ మాస్టర్ అండ్ భూషణ్ మాస్టర్. చూడండి, ఇలాంటివి ఏమైనా ఉన్నట్టయితే ఎపిసోడ్ లాస్ట్ రౌండ్ లో ప్లాన్ చేసుకోండి. నేను ఇంట్లో కూడా చెప్పేసి రాలేదు అసలే. అంబులెన్స్ రెడీగా ఉందమ్మా బయట. అది యాక్చువల్ మీతో వస్తుంది కదా మేము వచ్చేటప్పుడు ప్రతి ఎపిసోడ్. ఎనీవే మాస్టర్, హార్టీ కంగ్రాచులేషన్స్. దుమ్ము లేపేస్తున్నారు అసలు కర్ణాటక అంతా. ఒక లెవెల్. భూషణ్ ఇస్ బ్యాక్ ఇన్ హైదరాబాద్. అండ్ యష్ మాస్టర్ ఇప్పుడు హీరోగా కూడా చేస్తున్నారు. జరుగుతోంది. అలాగే డైరెక్షన్ కూడా చేయబోతున్నారు. అది కూడా జరగబోతుంది. ఇంత మల్టీ టాలెంటెడ్ ఎలాగా? హౌ మీరందరూ ఏం తింటున్నారు, ఏం తాగుతున్నారు? మీరు సేమ్ రైస్ మీరు ఇంత తిన్నా సరే దాన్ని అంతా అరిగించేసుకుంటున్నారు. మేము ఇంత తిని దాన్ని అలాగే పెట్టుకుంటున్నాం. ఎనీవే వెల్కమ్ టు ద షో. మీ ఇద్దరితో మళ్ళీ మాట్లాడతాను. ఇంకో ఇద్దరు మాస్టర్స్ వస్తున్నారు. సైలెంట్ గా ఉండేటువంటి ఆడియన్స్ తో కూడా వైలెంట్ గా స్టెప్పులు వేయించగలిగిన ఎనర్జెటిక్ మాస్టర్స్ వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ భాను మాస్టర్ అండ్ విజయ్ పొలకి మాస్టర్. మాస్టర్స్ ఆర్ ఆల్రెడీ రెడీ హియర్. ఏంటో చాలా ఇండస్ట్రీస్ కలిసి ఒక దగ్గరకు వచ్చినట్టు నాకు అనిపిస్తోంది. కాంపిటీటర్స్. వెల్కమ్ డ్రింక్స్ అది తీసుకొని వస్తాను మీకోసం. కాకపోతే ఒకటే ఏంటంటే మా దగ్గర ఓపెనర్ లేదు. మీరే మీ పళ్ళతో ఓపెన్ చేయాలి. రెడీ? ఒక నిమిషం. ఇప్పుడు అవసరమా మేడం చెప్పండి. అంటే ఏమనుకుంటున్నావు? మంచి స్మైల్ ఉంది, ఎందుకు అవసరమా? అంటే పళ్ళు పోతే కూడా అంబులెన్స్ వస్తుందా? సుమగారు, షో ఒక్కటి అయిపోయానండి. అయిపోయిన తర్వాత మీ ఇష్టం. నో షో కోసం నేను ఏమైనా చేస్తా. రెడీ? ఓకే, వెల్కమ్ టు ద డాన్స్ మాస్టర్స్. చియర్స్ చియర్స్ చియర్స్. సో ఈ రోజు 2 టీమ్స్. విజయ్ మాస్టర్, భాను మాస్టర్ మీరిద్దరు ఒక టీము, మీరిద్దరు ఒక టీము. సో మీరిద్దరు ఆ పోడియంకి వెళ్ళండి, మీరిద్దరు ఈ పోడియంకి వెళ్ళండి. సో అలా ఇవాళ 2 టీమ్స్ రెడీగా ఉన్నాయి. జాగ్రత్తగా వినండి. నేను మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పబోతున్నాను. జీవితంలో మనం ఏదైనా తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ టైం తిరిగి సంపాదించలేము. దాన్ని మేము ఫాలో అవుతూ 4 రౌండ్స్ కండక్ట్ చేస్తున్నాం. మన మొట్టమొదటి రౌండ్ పేరు దోచేయ్. మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి వీళ్ళందరూ వచ్చారు. హలో, మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు. ఓకే, ఈ టీం పేర్లు ఏంటంటే, మీ టీం పేరు బ్రేక్ డాన్స్, మీ టీం పేరు షేక్ డాన్స్. షేక్ అవ్వాలా? షేక్ అవ్వాలి. మరి వాళ్ళు బ్రేక్ అవ్వాలిగా. బ్రేక్ షేక్ మ్యామ్ లేవు కింద. ఏది? బ్రేక్ బ్రేక్ బ్రేక్. అబ్బా, ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే మేము సింపుల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాం. మీ ఆన్సర్స్ మా దగ్గర ఉండే ఆన్సర్స్ తో మ్యాచ్ అయినట్టయితే మీకు డబ్బులు వస్తాయి. ఒక్కొక్క ఆన్సర్ కి 10,000 నుంచి 2 lakhs వరకు మీరు సొంతం చేసుకోవచ్చు.
ఇది చెప్పడానికి మీకు 90 seconds మాత్రమే టైం ఉంటుంది. మాస్టర్స్ మీరే ఫస్ట్ వచ్చారు కాబట్టి రండి. బ్రేక్ డాన్స్ టీమ్ ప్లీజ్ కమ్. క్వశ్చన్ నెంబర్ 1. మొబైల్ ఫోన్ అనగానే మనకి గుర్తుకొచ్చేది ఏమిటి? అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. సిమ్ కార్డ్. సిమ్ కార్డ్ రైట్ ఆన్సర్. ఇంటర్నెట్. ఇంటర్నెట్ లేదు. పాస్వర్డ్. పాస్వర్డ్ రైట్ ఆన్సర్. ట్విట్టర్. ఫోటోస్. ఫోటోస్ నంబర్ 9. చార్జర్. చార్జర్. చార్జర్ రైట్ ఆన్సర్. నంబర్ 15. ఫ్లాష్. ఫ్లాష్. ఫ్లాష్ లేదు. గర్ల్ ఫ్రెండ్. చాటింగ్. గ్రూప్ చాటింగ్. నంబర్ 6. వీడియో గేమ్స్. గేమ్స్ నంబర్ 4 రైట్. రీల్స్ అంట. రీల్స్ లేదు. మేము ఫోన్ తో ఇన్నే చేస్తాం మేడం అంతే. ఓకే మీరు చెప్పని ఆన్సర్స్ చూడండి. ఆన్లైన్ పేమెంట్స్. అయ్యో. ఫుడ్ ఆర్డర్స్. ఆన్లైన్ షాపింగ్. వెబ్ సిరీస్. మూవీస్. బ్యాలెన్స్. రీఛార్జ్. పిల్లలు. 11 స్టేటస్. వెరైటీ రింగ్ టోన్స్. రకరకాల యాప్స్. క్రోమ్ హిస్టరీ. చాలా ఇంపార్టెంట్ ఇది. అంటే మాకు తెలియదు మ్యామ్, మేము ఇది ఇవన్నీ యూజ్ చేయం. ఎస్ మీరు ఇప్పుడు తెలుసుకుంటారు. ఫోన్ అనగానే మనకి ఫోన్ లో రకరకాల పేర్లు డిఫరెంట్ నేమ్స్ తో ఫీడ్ చేసుకుంటూ ఉంటాం కదా. సో మీరు జనరలీ మీ ఫోన్ లో మీ ఆవిడ పేరు ఏమని ఫీడ్ చేసుకున్నారు? ఎండ్రు. ఎండ్రు. అదేంటి ఎండ్రు? కన్నడ విలేజ్ స్లాంగ్ లో. నా పెళ్ళాం. మీరేమని ఫీడ్ చేసుకున్నారు? వైఫ్. వైఫ్ పక్కన ఒక సింబల్, హార్ట్ సింబల్. బెటర్, మీ ఆరోగ్యానికి మంచిది. సరే అయితే మీరు ఏమేమి ఫీడ్ చేసుకున్నారో చూసాం కానీ ఇప్పుడు కొన్ని ఫోటోలు వేస్తాము, వాళ్ళకి మీరు నిక్ నేమ్స్ ఇవ్వాలి. మీరు ఫోటో నెంబర్ 1 చిరంజీవి గారికి మీరైతే ఏం నిక్ నేమ్ ఇస్తారు? గ్రేస్ కా బాస్. గ్రేస్ కా బాస్. లైఫ్ లో ఒక హీరో అంటే ఇలా ఉంటారు, లైక్ హీరో అని చూసిందే ఫస్ట్ చిరంజీవి గారేనా? నెక్స్ట్ పిక్చర్ ఏమిస్తారు నిక్ నేమ్ ఎన్టీఆర్ కి? మిసైల్. మిసైల్ అంతే, దూసుకొని వెళ్ళిపోవడమే మిసైల్. ఓన్లీ వన్ వర్డ్ అంతే, మాస్. మాస్. ఓకే చెప్పండి ఏమిస్తారు? నాకెందుకో సార్ చూస్తే లైక్ రిచెస్ట్ స్పోర్ట్స్ కార్ లా ఉంటారు సార్. స్పోర్ట్స్ కార్ లాగా ఉంటారా? ఫార్ములా రేసా? అలా దూసుకొని వెళ్ళి అలా. ఓకే నెక్స్ట్ ఏమిద్దాం నిక్ నేమ్? ఎవరెస్ట్. ఇది భాను మాస్టర్ చెప్పాలి, ఈ మధ్య ఫుల్ తిరిగారు. వెంకీ మామ అనే కంటే ఎనర్జీ మామ అనడం బెటర్. ఎనర్జీ మామ బాగుంది. పద్మభూషణ్ బాలకృష్ణ గారు. ఏమిచ్చినా తక్కువే. ఈ డోంట్ కేర్ ఎనీవన్. ఆయనకు రూల్స్ లేవు, రెగ్యులేషన్స్ లేవు. అదే మనం నిక్ నేమ్ పెట్టాలంటే రోర్. పెట్టచ్చు. ఓకే నెక్స్ట్ నాగార్జున గారు. చాక్లెట్. చాక్లెట్. నాగార్జున గారికి నిక్ నేమ్ ఎందుకంటే చాక్లెట్. అది ఎప్పుడు ఎంత తిన్నా కూడా తనివి తీరదు కాబట్టి. ఓకే చాక్లెట్. నెక్స్ట్ పిక్చర్ చెప్తా. వైన్. వైనా? ఓల్డ్ వైన్. ఎంత ఏజ్ అయితే అంత బాగుంటది ఆ వైన్. మా నాన్నగారు తాగేవాళ్ళు కానీ నాకు వైన్ అన్న పేరు వస్తుంది అనుకోలేదు. నాన్న నేను నీ పేరు నిలబెట్టుకున్నా. ఓకే సూపర్, దాంతో ఎండ్ అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే రండి మీరిద్దరు. మన క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. తరగతి గది అనగానే మనకి గుర్తుకొచ్చేది ఏంటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. బెంచ్. బోర్డ్. బోర్డు బెంచ్ ఉందా? రైట్. బుక్స్. బుక్స్ 6 రైట్. డస్టర్. డస్టర్ లేదు. టీచర్. లెక్చరర్. టీచర్ రైట్. స్టూడెంట్స్. స్టూడెంట్స్ రైట్. మార్కర్. మార్కర్ లేదు. చాక్ పీస్. చాక్ పీస్ లేదు. లంచ్ బాక్స్. లంచ్ బాక్స్. లంచ్ బాక్స్ లేదు. ఎగ్జామ్స్. ఎగ్జామ్స్ రైట్ ఆన్సర్. చాక్లెట్స్ పెట్టుకుంటారు. చాక్లెట్స్ లేవు. ఒకసారి చూద్దాం ఏమున్నాయో. స్కూలు కాలేజు, ఆటలు, అల్లరి, బెంచ్ మెట్స్, ఫ్రెండ్స్, పనిష్మెంట్స్, క్లాస్ లీడర్ నంబర్ 9, ABC సెక్షన్లు, మొదటి ప్రేమ, అటెండెన్స్,
సో అలా మొత్తానికి మీకు 7 లక్షలు వచ్చాయి. పర్వాలేదు, వాళ్ళకన్నా ఎక్కువ డబ్బులే వచ్చాయి మీకు. థాంక్యూ. మీరు క్లాస్ తీసుకుంటున్నారు ఇప్పుడు. ఎస్, మీరు టీచర్. ఏ స్టూడెంట్స్ కొంతమంది రండి ఇక్కడికి. టీచర్ వచ్చారు. టీచర్ మీరు టీచర్ చిన్న పిల్లలకి చెప్పినట్టు చెప్పాలి ఇప్పుడు. జానీ జానీ, ఎస్ పప్పా, అది. పిల్లలా వీళ్ళు? అవును, చూడండి అసెండింగ్ ఆర్డర్ లో ఎలా నిల్చున్నారు. ఇది పిల్ల కాదు, అది పిల్ల కాదు. ఫస్ట్ క్లాస్ ఏదైతే జరుగుతుందో ఇది LKG. మీరందరూ చాలా చిన్న పిల్లలు, అల్లరి చేస్తూ మధ్యలో అమ్మ కావాలి అని ఏడుస్తూ అట్లాంటి పిల్లలు. అమ్మొద్దు. జానీ జానీ. సార్ ఏం కావాలి నాన్న? టాయిలెట్ వస్తుంది సార్. ఏంటమ్మా టాయిలెట్ వస్తుందా? వెళ్ళి అక్కడ పోయి. జానీ జానీ. జానీ రాలేదు సార్, ఈరోజు ఆబ్సెంట్. జానీ జానీ, ఎస్ పప్పా. పాపం చూపియండి మాస్టర్. పాప కాదు మాస్టర్, పప్ప పప్ప. నెక్స్ట్. టీచర్ మమ్మల్ని అడుగుతారు నెక్స్ట్ ఏంటి? మాస్టర్ ఈయనకు తెలుసు, ఈయనకి తెలుసు కాబట్టి ఈయన చెప్తాడు. ఈటింగ్ షుగర్. నో పాపా. ఈటింగ్ షుగర్, నో పాపా. టెల్లింగ్ లైస్, yes పాపా. ఓపెన్ యువర్ మౌత్. ఇప్పుడు నెక్స్ట్ సబ్జెక్ట్ భాను మాస్టర్ చెప్తారు. ఇది ఇప్పుడు మనం 6th క్లాస్ లో ఉన్నాం. మ్యామ్ 6th క్లాస్ అంటే ఆ రోజు ఆబ్సెంట్ మ్యామ్, సారీ. స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్. తెలుగు క్లాస్. ఈ స్టూడెంట్స్ ఇద్దరు కర్ణాటక నుంచి వచ్చి తెలుగు నేర్చుకుంటున్నారు. అవును సార్. వీళ్ళ నుంచి చెప్పిద్దాం మన ఇద్దరం. అవును. ఉప్పు కర్పూరంబు. ఉప్పు కర్పూరంబు. ఉప్పు కర్పూరంబు. కప్పు కాదురా. చూడ 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 రుచుల రుచిల జాడ వేరయ్యా. తాళవేరయ్యా, తాళవేరయ్యా. పురుషులందు పురుషులందు పుణ్య పురుషుడు పుణ్య పురుషు వేరయ్యా. వేరయ్యా. అది భాను మాస్టర్ అయ్యా. అది అదయ్యా, అదయ్యా. ఈ నెక్స్ట్ క్లాస్ ఇప్పుడు మాస్టర్ మారారు. ఇప్పుడు యశ్వంత్ మాస్టర్ వచ్చారు. ఇప్పుడు స్టూడెంట్ నుంచి డైరెక్ట్ మాస్టర్ అయిపోయింది. అవును, ఇప్పుడు మీరు లెక్కలు చెప్పాలి మాకు. మ్యామ్ నేను దీంట్లోనే వీక్. అయితే భూషణ్ అయితే నేనే వెళ్ళండి. మీ టీచరా? ఇప్పుడు మీరందరూ 9th గ్రేడ్ లో ఉన్నారు. Did everybody do your homework? నో మ్యామ్. How many times I have to tell you to do the homework? Okay, I will ask one. Yashwant, tell 5 9 sir. 45. Correct answer. Very good. Bhushan 2 9 sir. మేడం భూషణ్ అబ్సెంట్ మేడం. 2 9 sir. 2. Show me your hand. Show. Appa. You tell 2 9 sir. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? 2 9 sir ఎంతమ్మా? 18. వెరీ గుడ్. అమ్మాయిని చూసి నేర్చుకోండి. ఓకే, నేను ఫాస్ట్ గా అడుగుతుంటాను. టకటకటకట సమాధానం చెప్పాలి. 8 3 sir. 16. 8 3 sir. 8 3 sir. 8 టేబుల్స్ చెప్పు. 8 1s 8. 8 2s 16. 8 4s 8 4s 8 3 sir. మా తాత ఎత్తుకెళ్ళిపోయాడా? తెలుగులో చెప్తావా? మేడం వాళ్ళ కాలేజ్ పేరు అడగదండి. ఓకే, నెక్స్ట్ సబ్జెక్ట్. వాట్ ఇస్ దిస్? చెప్పండి భూషణ్. H2O. వాట్ ఇస్ H2O? వాటర్. హౌ ఇస్ ఇట్ వాటర్? అంటే కలుపుకుంటాం కదా. 2 molecules of hydrogen, 1 molecule of oxygen is equal to H2O. మాకు అవన్నీ తెలుసు మేడం. H2O మేడం, ఉపేంద్ర ఫిలిం. Thank you boys, thank you girls. అలా మన మొట్టమొదటి రౌండ్ పూర్తయిపోయింది. మనం రెండో రౌండ్ లోకి వెళ్తున్నాం. మన రెండో రౌండ్ నువ్వా నేనా. ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే ఇది బజర్ రౌండ్.
నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి 4 క్లూలు ఇస్తాను. ఫస్ట్ క్లూకి మీరు ఆన్సర్ చెప్పేస్తే మీకు 1 లాక్ వస్తుంది. 10 సెకండ్లు మాత్రమే టైం ఇస్తాం. 10 సెకండ్స్ లోపల ఎవరు ఆన్సర్ చెప్పలేదంటే సెకండ్ క్లూ ఇస్తాను. సెకండ్ క్లూకి ఇస్తే 75,000, థర్డ్ క్లూ అయితే 50,000, ఫోర్త్ క్లూ అయితే 25,000. బజర్ నొక్కి రాంగ్ ఆన్సర్ చెప్తే ఆ క్లూ అమౌంట్ ఎంత ఉందో అంతా మీ అకౌంట్ లోంచి పోతుంది. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. ఈ ఫోటోల ఆధారంగా పక్షి పేరు కనిపెట్టి చెప్పండి. క్లూ నెంబర్ 1. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కొంచెం నీళ్లున్నాయి. బజర్ నొక్కేశారు మన బ్రేక్ డాన్స్ టీమ్. కాకి. ఎలా కాకి? అదో రాలేసే స్టోరీ ఉంది కదా. ఏంటా స్టోరీ చెప్పండి. కాకి దాహమైంది, వెళ్తే కుండలో నీళ్లు చాలా తక్కువ ఉన్నాయి. సో అందుకే ఏం చేసింది, రాళ్ళు తీసుకొని దాంట్లో ఒక్కొక్కటిగా వేసే స్టార్ట్ చేసింది. ఒక్కటి వేసింది, వాటర్ పైకి వస్తే దాన్ని తాగింది. అవును, ఆ స్టోరీ విన్నా కాబట్టి అది కాకి అని అనుకో. ఓకే, ఎనీవే ఇది కరెక్టా కాదా మనకి ఇంకా తెలియదు, కానీ ఆన్సర్ అయితే 1 లాక్ కి లాక్ చేసేసాము, కాకి అని. సెకండ్ క్లూ చూద్దాం. ఇంకెవరు బజర్ నొక్కర్లా. ఇప్పుడు కన్ఫర్మ్. బలగం సినిమాలో కాకి ఉంటుంది. ఓకే, థర్డ్ క్లూ ఏమిటిది? పిండం. అందరికి బానే తెలుసు దీని గురించి. ఆరోగ్యాలు జాగ్రత్తగా పెట్టుకోండి. ఓకే, లాస్ట్ క్లూ కాకి ఈక. కాకి ఈక, కాకి కాక కేకిక. ఇంతకీ కాకి కరెక్టా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు, కంగులోన దాసి పెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు. ఓకే, సూపర్. అలా వీళ్ళకి మళ్ళీ డబ్బులు వచ్చాయి, కానీ పర్వాలేదు, మీరు లీడ్ లోనే ఉన్నారు కాబట్టి సేఫ్ గా ఉన్నారు. సెకండ్ క్వశ్చన్. ఈ ఫోటోల ఆధారంగా సినిమా పేరు కనిపెట్టి చెప్పండి. క్లూ నెంబర్ 1. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సినిమా పేరు కుమారి 21F. ఇది లాక్ చేసేస్తున్నాము, ఎందుకంటే కుమారి ఆంటీ వచ్చింది. కుమారి 21F అని వీళ్ళు అనుకుంటున్నారు. సెకండ్ క్లూ చూద్దాం. బ్యాంకాక్. ఆ సినిమాలో బ్యాంకాక్ వెళ్తారు. క్లూ నెంబర్ 3. ఏం ప్యాకెట్ అది? ఓకే, అండ్ లాస్ట్ క్లూ 21 వచ్చింది. మరి రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. Rara brother, super weather, let's relax and rock. సరే, ఇప్పుడు వరుసగా మనకి 2 కరెక్ట్ ఆన్సర్స్ రావటం వల్ల ఓ నో ఇట్స్ అ పనిష్మెంట్ టైం. యాక్చువల్లీ 2 ఆన్సర్స్ కరెక్ట్ గా చెప్తే మా రాజ్యాంగం ప్రకారం ఇందులో ఒక పనిష్మెంట్ ఉంటుంది. ఏ రాజ్యం మేడం ఇది? ఇక్కడ ఈ రాజ్యం. ఒకడిని పనికి పెట్టుకున్నాను. పనికి మాలినోడు ఎక్కడ ఉంటాడో ఏంటో, ఎక్కడ దాక్కుంటాడో, ఎప్పుడు వస్తాడో. రే ఎక్కడ్రా నువ్వు? నేను మేడం దాబాలో ఎప్పుడో చపాతీ తిన్నా, బిల్లు కట్టలేని పాపం ఇక్కడే పని చేసుకుంటున్నా. 5 సంవత్సరాల నుంచి నువ్వు ఇక్కడే పనిచేస్తున్నావు. నీకు అర్థమవుతుందా? ఎందుకంటే నువ్వు ఒక్క రోజు తిన్నది 5 సంవత్సరాలు తిన్నావు. ఏం కావాలో చెప్పండి సార్. సార్ మీకు ఏది కావాలి? ఇది కావాలి, ఇది కావాలి. ఏంటి చూస్తుంటే చాలా డల్ గా కనిపిస్తున్నారు, ఏమైంది అసలు? ఏమండి, మేమంతా ప్లాన్ చేసుకుని ఇదంతా అడుగుతానని క్వశ్చన్ రెడీ చేసుకుని వస్తే మీరే అడుగుతారు. ఏమైంది రామావా? మళ్ళీ బ్రేకప్ అయింది. మొన్ననే బ్రేకప్ అయిందని తాకున్నా. అది ప్రియా, ఇది వేరే. ఓ మై గాడ్, ఇదే డైలీ ఒక్కొక్కరు అమ్మాయితో బ్రేకప్ అవుతున్నాడు. ఇది మీ చేతిలోనే పట్టుకోరా, ఎందుకంటే నా ఫ్రేమ్ లో వస్తుంది. మీ షాపే, మీ బాటిల్ ఉంటది కదా మేడం. ఆల్రెడీ బాటిల్ ఉన్నా, ఎందుకు బాధపడుతున్నా నన్ను? ఏంది మేడం వాడి బాధ? నీది ఏంటి ప్రాబ్లం? నాకు గ్యాస్ ప్రాబ్లం మేడం. అందుకే అప్పటి నుంచి సౌండ్లు వస్తున్నాయి ఇక్కడ. మీరు లేట్ గా తెలుసుకున్నారు. మీకు మంచి పరోటాలు, చపాతీలు, బటర్ నాన్లు చేయండి, కానీ ఆ చేయడానికి ఆయన గ్యాస్ వాడకండి. నాది చాలా పెద్దది. ఏంటి? చపాతీ. నువ్వు పిండు పిసుకో. పిండు మీ అందరి కోసం
మా డాబాకి వచ్చి అందరూ ఎందుకు ఇంత మంచిగా చపాతీలు బాగున్నాయి అంటారు. ఇదిగో సార్కి స్పెషల్ చపాతీ. మేడం మీరు రాత్రి నాదే చపాతీ తిన్నారు, బాగుందా? చూసారా ఎంత ప్రేమగా చేస్తున్నాడు. చూసారా మా చపాతీలు ఇంత టేస్టీగా రావడానికి కారణం ఇదే. నేను జీవితంలో ఇంకా చపాతీలు తినను. కాదు నాకు స్టార్టింగ్ ఒక్క నిమిషం ఉండు, ఆయన ఏదో చెప్తున్నాడు. ఆయనకు కూడా ఒక డైలాగ్ ఉంది. వచ్చేది అప్పుడప్పుడు ఒక డైలాగ్. నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు అనుకున్నాను మీకు ఒక డైలాగ్ చెప్పలే. ఏమంటే ఏంటది? నేను చిన్నప్పుడు వచ్చాను ఇక్కడికి, అప్పుడు ఇలాగే ఉన్నారు, ఇప్పుడు ఇలాగే ఉన్నారు. దానికి కారణం ఈ చపాతీ అనేది. సార్ మీ పేరేంటి సార్? బుష్. సార్ ఇప్పుడు చూడండి మీ బాధ ఓం భీమ్ బుష్ అయిపోతుంది. ఆయనకి ఎటువంటి బాధ ఉన్నా నేను తీరుస్తాను. ఇదిగో ఇప్పుడు మీరు ఇతన్నే మీ గర్ల్ ఫ్రెండ్ అనుకోండి. దాని మొదలు చచ్చిపోతాను నేను. అలా కాదు, మీరు బాధల్లో ఉన్నారు, మీరు ఆ కోపాన్ని అంతా తీర్చుకోవాలి కదా ఎవరి మీదైనా. అందుకని మీ గర్ల్ ఫ్రెండ్ అనుకోండి ఒకసారి. ఎవరు? ఇతనే. నువ్వు నా గర్ల్ ఫ్రెండ్. రెడీయా? రెడీ. నేను ఎప్పుడో రెడీ. రాత్రి పూలకెళ్దాం. ఫస్ట్ నేను నైట్ ఎక్కడికి వెళ్ళాలి చెప్పు. తుప్పలోకి వెళ్ళాను. ఎవరితో? వేరే అతనితో. నువ్వు నా గర్ల్ ఫ్రెండ్. నా గర్ల్ ఫ్రెండ్ లా మాట్లాడు. నువ్వు ఏ మూడు రావట్లేదు మేడం నాకు. నేను మూడు తెప్పిస్తాను. ఫోన్ ఎక్కడ పెట్టావు నిన్న? అదే జర్కిన్ లో పెట్టాను. జర్కిన్ ఎక్కడ పెట్టావు? జర్కిన్ తుప్పల్లో పెట్టాను. తుప్పల్లో ఏం చేస్తుంది జర్కిన్? అంటే ఆ టైంలోని మీ ఫ్రెండ్ తీసుకెళ్ళాడు తుప్పల్లోకి. ఫ్రెండ్ ఎవరు? గ్రీన్ మ్యాచింగ్. రారా? గ్రీన్ కాదు, బ్లాక్ మ్యాచింగ్. నువ్వు కావాలి నాకు. నీకు ఏం కావాలో ఇచ్చా. అయినా కూడా ఎందుకు వెళ్ళావు? నా హ్యాబిట్ అది, నా అలవాటు. సరే పడుకోనా? అంటే మేడం మీరు పడుకోమని చెప్పారు మేడం. పడిపో అని చెప్పాను మేడం. పడుకో అంటే సరే వద్దురా కొట్టతో ఫీజర్ ఏం చేయొద్దు. ఏం చేయట్లేదా? ఏం టార్చర్ రా ఇది? నాకు తెలుసు మేడం ఒకరి దగ్గర మ్యాటర్ లేదండి. నీ బ్రేకప్ బాధ అంతా పోయింది మొత్తం. నాకు ఇప్పుడు యాక్చువల్లీ రిలాక్స్ గా ఫీల్ అవుతుంది మేడం మీ డాబాకి వచ్చి. ఇంకెవరైనా ఇలా ఫీల్ అవుతున్నారా? లేదు. చెప్పండి. ఫీల్ అవుతున్నావు? చాలా హ్యాపీగా ఉన్నాను నేను. సరే అయితే అందరు హాయిగా ఉన్నారంట. వాళ్ళకి ఆ చపాతీలు వేసి వద్దు, చపాతీలు వద్దు మేడం. కొంచెం నోట్లు సుమా అడ్డా మార్చి 16 నుంచి ఆదివారం సాయంత్రం 6:30కి రాబోతున్నాం. థర్డ్ క్వశ్చన్, ఈ ఫోటోల ఆధారంగా వస్తువు కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. యువర్ టైం స్టార్ట్స్ నౌ. పార్క్. సెకండ్ క్లూ. చెప్పండి. ఓకే, ఎందుకంటే ట్రాఫిక్ పోలీస్ ఉన్నాడు కాబట్టి 75,000 దగ్గర లాక్ చేసాము. థర్డ్ క్లూ చూద్దాము. ఒక మంచి విజిల్ వేస్తూ కనిపిస్తూ ఉన్నారు. నెక్స్ట్ కండక్టర్. విజిల్ విజిల్ సాంగ్ వచ్చింది, కండక్టర్ వచ్చాడు. సో ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. కిటా మడత పెట్టి వేళ్ళు రెండు జంట కట్టి ఊదు మరి దమ్మే పట్టి. లాస్ట్ క్వశ్చన్, ఈ ఫోటోల ఆధారంగా ప్రదేశం కనిపెట్టి చెప్పండి. ఆప్షన్ ఏ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. చెప్పండి.
ఓకే అక్కడ ఎలా తెలిసిందిరా మీకు? చాలా మనుషులను చూసి చెప్పారట. ఏమి చాలా మనుషులు ఉంటే పోయినా స్కూల్ అవ్వచ్చు కదా. ఆన్సర్ లాక్ చేసేసాం. ఓకే సెకండ్ క్లూ మంచింగ్ కోసం చికెన్ ఫ్రై. థర్డ్ క్లూ నో పర్సన్ అండర్ 21. లాస్ట్ క్లూ ఒక వైన్ బాటిల్ ఉంది అక్కడ. మరి రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాము. రైట్ ఆన్సర్ చిన్న గేమ్ ఆడదాము. మీరిద్దరు రండి మాస్టర్ ముందు. నేను యానిమల్ పేరు చెప్తాను, సాంగ్ పేరు అక్కడ వస్తుంది, మీరు చూడకండి మాస్టర్. ఆ సాంగ్ ని మీరు యానిమల్ సౌండ్ తో మాత్రమే చెప్పాలి. ఈ సాంగ్ ఏంటో గెస్ట్ చేయగలగాలి. ఓకే ఓకే రెడీ. ఇప్పుడు దీన్ని మీరు పిల్లి భాషలో పాడండి. కొడితే కొట్టాలిరా 6 కొట్టాలి. పాడమన్నారు కదా, స్టెప్ వేసి చెప్పి మంచి చేయకూడదు. స్టెప్ లైట్ ఈసారి కుక్క. నీ కన్నుల్లో నీ సముద్రం. ఇప్పుడు మీరు చెప్పాల్సింది గాడిద భాషలో. ఏమండి ఏ గాడిదండి ఇంత శృతిలో పడుతుంది? ఎవరికైనా రాలేదంటే మార్నింగ్ లో అప్పుడు ఇదే పడతారా? ఓకే ఓకే రెడీ రెడీ. చెప్పేశారు. ఎలా చెప్పారు తెలుసా? ఈయన మనం అటు చూసి ఆ కుర్చీని మడత పెట్టి అని చెప్పాడు. మీరిద్దరు వెళ్ళండి, వీళ్ళిద్దరు వస్తారు రండి. మీరు చెప్పాల్సింది మేక భాషలో. మేక. అదే 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 మే 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 నువ్వు విసిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి. సాంగ్ వద్దులో సాంగ్ తెలీదు అంట మేము, అందుకే తెలుసు. ఈసారి మీరు ఆవు ఆవు. ఇది ఇలా చెప్పాను. నువ్వు ఎంత హింట్ ఇచ్చినా కూడా ఆయన చెప్పకపోతే తెలుసు. నా పాపకి ఫేవరెట్ సాంగ్ అది. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఓకే మన నెక్స్ట్ రౌండ్ కాయ్ రాజా కాయ్. ఓకే ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే మేము ఆల్రెడీ కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ సర్వే చేసేసాం. సో మీరు ఈ 4 ఆన్సర్స్ నుంచి టాప్ ఆన్సర్ ఏంటో చెప్పాలి అంతే. మీకు టాప్ ఆన్సర్ ఏదైతే అనిపిస్తుందో బజర్ నొక్కి ABCD లో దేని మీదైనా మీ దగ్గర ఉండే డబ్బులు ఎంతైనా పెట్టచ్చు. కరెక్ట్ అయితే 3 times అవుతుంది, రాంగ్ అయితే పోతాయి. మళ్ళీ రైట్ రాంగ్ ఎందుకంటే ఇప్పుడు ఒకళ్ళు బజర్ నొక్కి ABCD పెట్టారనుకో, ఇంకొక టీం రైటా రాంగ్ వీళ్ళు గెస్ట్ చేసింది చెప్పొచ్చు. వాళ్ళ అమౌంట్ డబుల్ అవుతుంది, రాంగ్ అయితే పోతాయి. సో ఫస్ట్ క్వశ్చన్, భార్యాభర్తల మధ్య ఎక్కువగా గొడవలు తీసుకొచ్చేటువంటి వస్తువు ఏమిటి? ఏ మొబైల్, బి మందు బాటిల్, సి నగలు, డి పిల్లల డైపర్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. భార్యాభర్తల మధ్య ఎక్కువగా గొడవ తీసుకొచ్చే వస్తువు ఏంటి? మొబైల్, మందు బాటిల్,
షేక్ టీమ్ బజర్ నొక్కేశారు. చెప్పండి షేక్ టీమ్. మొబైల్. ఎంత పెడతారు మొబైల్ మీద? 5 లక్షలు. వీళ్ళ ఆన్సర్ రైటా రాంగా? కాదండి, రాంగే పెట్టారు. రాంగ్. 1,00,000 రూపాయలు. రాంగ్. 1,00,000 రూపాయలు, మీరు 5 లక్షలు పెట్టారు. ఓకే, చూద్దాం ఆన్సర్ ఏంటో. రైట్ ఆన్సర్. బిడ్డ ఇది నా అడ్డ. 5 లక్షలు పెట్టారు కాబట్టి 15 లక్షలు మేము గూగుల్ పే చేసేస్తాం. సెకండ్ క్వశ్చన్. పరిచయం లేకపోయినా సరే ఎదుటి వారిని ఏం అడుగుతాము? చెప్పండి. పరిచయం లేకపోయినా ఎదుటి వారిని అడ్రస్ కోసం అడుగుతాం. అడ్రస్ అను అంటేను లిఫ్ట్. పరిచయం లేకపోయినా అవసరమా అమ్మా? ఆప్షన్స్ ఏంటంటే పరిచయం లేకపోయినా సరే ఎదుటి వారిని ఏం అడుగుతాము? ఏ అడ్రస్, బి టైం, సి లిఫ్ట్, డి లైటర్ లేదా అగ్గిపెట్ట. యువర్ టైం స్టార్ట్స్ నౌ. పరిచయం లేకపోయినా సరే ఎదుటి వారిని ఏం అడుగుతూ ఉంటాము? అడ్రస్, టైం. మీరే బజర్ కొట్టారు. చెప్పండి. లైటర్. మ్యామ్ 4 lakhs. వీళ్ళ ఆన్సర్ రైట్ ఆర్ రాంగ్? రాంగ్ రాంగ్ రాంగ్. 2 lakhs. ఓకే, 2 lakhs. ఓకే, చూద్దాము. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు పుట్టారు? టైం అడుగుతారు. టైము పర్లేదు. 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్లే ముందు పిక్చర్స్. సో అనిల్ గారితో మీకు ఉండేటువంటి రిలేషన్షిప్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అమేజింగ్ అండి. ఆయన అంటే పటాస్ వదిలేస్తే సుప్రీం దగ్గర నుంచి కంటిన్యూస్ గా. ఎందుకు పటాస్ కూడా సూపర్ హిట్? నేను ఎంటర్ అయింది. అచ్చా, అలాగా. ప్రతి ఫిలిం లో మంచి సాంగ్స్ ఇస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. ఆయనకి ఏం నచ్చుతుందో నాకు బాగా తెలుసు. ఆయనకి ఏం కావాలో, ఆయన కథలో ఏం ఫిట్ అవుతాయి, ఎలాంటి మూమెంట్స్, క్యారెక్టరైజేషన్ పట్టుకొని చేస్తాను ఇప్పుడు. సో అలా మా ఇద్దరు ట్యూనింగ్, అమేజింగ్ ట్యూనింగ్. రిజల్ట్ బ్లాక్ బస్టర్. సూపర్. విజయ్ మాస్టర్, ఇక్కడి నుంచి అక్కడికి జర్నీ చెప్పండి మాకు. యాక్చువల్లీ సరైనడు టైంలో వెళ్ళి సార్ని కలిసాను. అప్పుడు ఫస్ట్ ఫోటో అదే, లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్ది ఆ ఫోటో. 1 year ట్రావెల్ చేశాను నేను. 1 year లో ఆయన్ని చూస్తూ అసలు ఈయనలా ఉండాలి అసలు, అంటే డెడికేషన్ నెక్స్ట్ లెవెల్. బన్నీ గారు ఆయన హార్డ్ వర్క్ కి. యశు బాబు, నువ్వేనా నాన్న బంగారు? మా మదర్ అక్కలా ఉంది. ఇప్పుడు కొంచెం ఆంటీనే. సో మా అమ్మ ఎక్కడికి వెళ్ళినా కూడా నాతో వచ్చేది. మా మదర్ లేకుంటే నేను ఈ రోజు ఈ పొజిషన్ వరకు వచ్చుండేవాళ్ళు కాదు. అయితే నాకు తెలిసి విజయ్ మాస్టర్ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ పెంచారు కదా? సో వాళ్ళు కూడా చాలా సపోర్ట్ అందించారు. చాలా సపోర్ట్. నేను ఈ రోజు ఇలా ఉన్నానంటే మా అమ్మమ్మ, మా తాతయ్య. బట్ అదే మ్యామ్, అంటే ఏంటంటే ఇంట్లో ఎవరో ఒకరు, అమ్మో, నాన్న, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, ఎవరో ఒకరు సపోర్ట్ చేస్తేనే ఒక ఆర్టిస్ట్ కి అది ఒక పుష్ ఉంటుంది. లేదంటే చాలా కష్టం. నేను కర్ణాటకలో వర్క్ చేసా, ఇప్పుడు హైదరాబాద్ కి వచ్చి, బికాస్ హైదరాబాద్ అని తెలియదు, బట్ ఇంత దూరం జర్నీ రావాలంటే డెఫినెట్ గా మనకు ఒక పుష్ అయితే ఉండాలి ఇంట్లో. నాకు కూడా తెలియదు అప్పుడు హైదరాబాద్ ఎక్కడ ఉంది. మీకు ఇప్పుడు కూడా తెలియదు. పైలట్ తీసుకొచ్చేస్తున్నాడు. లైఫ్ ఎలా చేంజ్ అయిపోయింది భూషణ్ నువ్వు, ఎందుకంటే లాస్ట్ టైం నేను కలిసినప్పుడు నువ్వే ఓ పిల్లోడివి. అలాంటిది సడన్ గా నీకు ఇప్పుడు పాప అంటే నేనే కొంచెం ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. సడన్ గా లేదు మేడం, 9 months. ఫీల్ ఆఫ్ ఫాదర్. అది ఎమోషనల్. పొద్దున్నే వచ్చాడు బెంగళూరు నుంచి. ఇప్పుడు ఏడుస్తున్నారు. మీరు బిజీ
బిజీగా ఉంటారు కదా, బాగా మిస్ అవుతారేమో కదా. అవును అవుతాను. అంటే ఆయన కూడా డౌట్ పడుతున్నాడు. అవును అవుతాను. అది నిజంగానే ఎమోషనల్ అయిపోయింది. అలా అనుకోరు కదా. గాడ్ గిఫ్ట్ నాకు. ఆన్యా వి లవ్ యూ. సుమా అడ్డా మార్చి 16 నుంచి ఆదివారం సాయంత్రం 6:30కి రాబోతున్నాం. నెక్స్ట్ క్వశ్చన్. భయ్యా లేదా అన్న అనే పిలుపుని ఎవరి దగ్గర ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము? ఏ పానీపూరి అమ్మేవారి దగ్గర, బి ఆటో డ్రైవర్ దగ్గర, సి సేల్స్ మ్యాన్ దగ్గర, డి క్యూ లైన్ దగ్గర. యువర్ టైం స్టార్ట్స్ నౌ. భయ్యా లేదా అన్న అనే పిలుపుని ఎవరి దగ్గర ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము? పానీపూరి అమ్మేవారి దగ్గర, ఆటో డ్రైవర్ దగ్గర. చెప్పండి. 1,05,000 మీ దగ్గర. 1 lakh. సరే, మీరు రైట్ అనుకుంటున్నారా రాంగ్ అనుకుంటున్నారా? ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. 1 lakh. చూద్దాము రైటా రాంగా. రైట్ ఆన్సర్. సుబద్దలైపోయే లిప్పుకున్నలో సుబద్దలైపోయే పానీపూరి అమ్మేవారి దగ్గర ఇస్ ద రైట్ ఆన్సర్. పర్వాలేదు, బాగానే డబ్బులు వచ్చాయి. లాస్ట్ క్వశ్చన్. మనశ్శాంతి కోసం మగవారు ఎక్కువగా వెళ్లే ప్రదేశం ఏంటి? చెప్పండి. గోవా. గోవాలో ఇప్పుడు లేదు. అతను ఆన్సర్ అడగలే, నన్ను టికెట్ అడిగాడు. వైన్స్. గోవాకి వెళ్ళి వైన్ తీసుకో వెళ్ళు. మీరు మనశ్శాంతి కోసం ఏం చేస్తారు? నేను నా డాన్స్ క్లాస్ ఉంది, డాన్స్ ఇన్స్టిట్యూట్. అక్కడికి వెళ్ళి మ్యూజిక్ ఆన్ చేసి ఒంటరిగా ఉంటాను. ఓకే. మూవీస్కి వెళ్తారు. ఓకే. నేను ఏమి లేకుండా ఊరికే పడుకుంటా. అదే మనశ్శాంతి. మూవీస్ మనశ్శాంతేనా? మూవీ చూస్తాడంట. మీరు డాన్స్ లో అయ్యో మళ్ళీ డాన్సా? డాన్స్ నేను మ్యూజిక్. ఆప్షన్స్. మనశ్శాంతి కోసం మగవారు ఎక్కువగా వెళ్లే ప్రదేశం ఏంటి? ఏ సినిమా థియేటర్, బి బార్, సి పార్క్, డి టూర్స్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మనశ్శాంతి కోసం మగవారు ఎక్కువగా వెళ్లే ప్రదేశం ఏంటి? సినిమా థియేటర్, టూర్స్. యశ్వంత్ మాస్టర్ చెప్పండి. బి. మీ దగ్గర 3,05,000 ఉంది. మేమందరం వెళ్ళి 5,000 తీసేయాలి. అయ్యో. ఆప్షన్ బి బార్. మగవాళ్ళు మనశ్శాంతి కోసం బార్కి వెళ్తారు. రైటా రాంగా? రైట్. కాదు, అందరూ పెడుతున్నాం. మీరు అడిగినప్పుడు ఒక్కరు చెప్పలేదు బార్కి వెళ్తాం. నేను బార్కి వెళ్ళానండి, ఇంట్లోనే తగ్గ, అందుకే చెప్పలేదు. 3 lakhs. ఓకే. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. దబిడి నీ చెయ్యే ఎత్తు బాల. దబిడి నా చెంప మోగిపోయేలా. ఓకే, బార్ రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. డబ్బులు ఇంకా మీవి కాదు. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ లో డబ్బులంతా ఒకళ్ళ దగ్గరికి రాబోతుంది. ఎందుకంటే మన ఆఖరి రౌండ్ తార్మార్ తక్కర్మార్. ఈ రౌండ్ లో 3 లెవెల్స్ ఉన్నాయి. ఫస్ట్ లెవెల్లో ఓడిపోయిన వాళ్ళు వాళ్ళ అమౌంట్ లోంచి 25% అవతల టీంకి ఇచ్చేయాలి. సెకండ్ లెవెల్లో ఓడిపోయిన వాళ్ళు 50% ఇచ్చేయాలి. థర్డ్ లెవెల్లో ఓడిపోతే 100% ఇచ్చేయాలి. ప్రతి లెవెల్లోనూ ఎవరైతే టాప్ లో ఉన్నారో వాళ్ళకి 2 టాపిక్స్ ఇస్తాం. ఆ 2 టాపిక్స్ లో నుంచి ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోండి. ఆ టాపిక్ రిలేటెడ్ గా 2 టీమ్స్ ఆడాల్సి ఉంటుంది.
ఈ రెడ్ లైట్ వచ్చి మిమ్మల్ని టచ్ చేసే లోపల రైట్ ఆన్సర్ చెప్పాలి. మీరు ఆన్సర్ చెప్పడానికి 5 సెకండ్స్ టైం మాత్రమే ఉంటుంది. రెడీ? లెవెల్ 1 లీడ్ లో ఉన్నటువంటి టీం మన షేక్ టీం కాబట్టి మీ టాపిక్స్ ఏంటంటే ధాన్యాలు, కొన్ని ధాన్యాల ఫోటోలు వేస్తాము, వాటి పేర్లు చెప్పాలి. నాన్ వెజ్, కొన్ని నాన్ వెజ్ ఐటమ్స్ ఫోటోలు వేస్తాము, వాటి పేర్లు చెప్పాలి. నాన్ వెజ్. సో సేమ్ టాపిక్ మీరు కూడా ఆడాల్సి ఉంటుంది. ఓకే, రెడీ? యోర్ టైం స్టార్ట్ నౌ. చికెన్ బిర్యానీ. రైట్. ఏడికాయ్. క్రాబ్. రైట్. ఫిష్. రైట్. ఫిష్. రైట్. లాలీపాప్. చికెన్ లాలీపాప్. రైట్ ఆన్సర్. బోటి. రైట్ ఆన్సర్. ఎగ్ పఫ్. వెజ్ పఫ్. చికెన్ పఫ్. రైట్ ఆన్సర్. ఫిష్ కర్రీ. రైట్ ఆన్సర్. ఇదేంటిది? బార్బిక్యూ. చికెన్ బార్బిక్యూ. బార్బిక్యూ. రైట్ ఆన్సర్. చేపల పులుసు. రైట్ ఆన్సర్. ప్రాన్స్ కర్రీ. ప్రాన్స్. రైట్ ఆన్సర్. చికెన్ కర్రీ. చికెన్ కర్రీ. అయ్యో పాపం. అది చికెన్ గోంగూర. ఒక 25% ఇచ్చేయండి. అలా 25% మీ దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు లెవెల్ 2కి వచ్చేస్తున్నాము. లెవెల్ 2లో ఓడిపోయిన వాళ్ళు వాళ్ళ అమౌంట్ లో నుంచి 50% ఇచ్చేయాల్సి ఉంటుంది. టాపిక్స్ ఏంటంటే జంట వస్తువులు, కొన్ని జంట వస్తువుల ఫోటోలు వేస్తాం, వాటి పేర్లు చెప్పాలి. లేదా సినిమా, కొన్ని డ్యూయల్ రోల్ పోస్టర్లు వేస్తాము, సినిమా పేరు చెప్పాలి. సినిమా. ఓకే, సినిమాలో డ్యూయల్ రోల్ పోస్టర్ వేస్తాము, ఆ సినిమా పేరేంటో చెప్పాలి. ఓకే, యోర్ టైం స్టార్ట్స్ నౌ. అదర్స్. రైట్. అదర్స్. రైట్. అరుంధతి. రైట్. గోవింద హరి గోవింద గోవింద శ్రీ గోవింద. సోగ్గాడే చిన్ని నాయన. మళ్ళీ ఒక 50% అమౌంట్ ఇచ్చేయండి. మాస్టర్, తారుమార్ తక్కర్మార్ రౌండ్, లాస్ట్ అండ్ ఫైనల్. ఇప్పుడు 100% ఒకళ్ళ దగ్గరకు వచ్చేస్తుంది. మీరు లీడ్ లో ఉన్నారు. బ్యాంక్ కి సంబంధించి కొన్ని ఫోటోస్ వేస్తాము, ఆ బ్యాంక్ లో ఉండే ఐటమ్స్ పేర్లు ఏంటో చెప్పాలి. లేదా గేమ్స్, కొన్ని క్రికెట్ కెప్టెన్ ఫోటోలు వేస్తాము, ఏ టీమ్ కెప్టెనో చెప్పాలి. గేమ్. టాపిక్ సెలెక్టెడ్. రెడీ? మీతోనే స్టార్ట్ చేస్తున్నాం. యోర్ టైం స్టార్ట్స్ నౌ. ఇండియా. ముంబై. రైట్. ఇండియా. No idea. Seriously, no idea. ఆస్ట్రేలియా. ఆరోన్ పించ్. ఇచ్చేయండి. అలా మొత్తానికి తారుమారు తక్కరుమారు అయిపోయి గెలిపించేశారు. కంగ్రాచులేషన్స్. సో థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ షో. మళ్ళీ కలుద్దాము. మంటల్ టేక్ కేర్. గుడ్ నైట్ అండ్ బై బై.